A very good morning, parents, and hi, students. How are you? Hope you are all doing good, and we are also doing well. First of all, we would like to thank all the parents for being so supportive in this pandemic situation. So, dear parents, as you all know, మీ అందరికీ తెలుసు మేము కొద్ది రోజుల ముందు వరకు కూడా మీకు వీడియోస్ అన్ని ఆఫ్లైన్ వీడియోస్ సెండ్ చేసి మధ్యలో సిచ్యువేషన్ బాగా బర్స్ట్గా అయ్యింది మన ఏరియాలో. సో అందుకని చెప్పి వీడియోస్ కొంతకాలం హోల్డ్ చేసాము. దట్ అండ్ వన్ మోర్ రీజన్ ఈజ్ వీ బీన్ వెయిటింగ్ ఫర్ ఎల్ఎంఎస్. మీకు చాలాసార్లు బుక్స్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాము, యూ హ్యావ్ అన్ యాప్ కాల్డ్ ఎల్ఎంఎస్, అది వస్తుంది, ఇట్ విల్ బి వెరీ సపోర్టివ్ ఫర్ యువర్ కిడ్స్ అని చెప్పాము. మీన్ వైల్ మేము ఇంతవరకు కూడా వెయిట్ చేసిన దానికోసమే to get it updated. So by God's grace it's been updated, మొత్తం అప్డేట్ అయ్యి వచ్చేసింది, and we have sent the videos and all of you have taken the books. వాళ్ళందరూ కూడా మీ అందరూ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారని మాకు అర్థమైందండి, మేము చూసాము. సో నెక్స్ట్ బట్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా యూ హ్యావ్ మెనీ డౌట్స్ రిగార్డింగ్ దట్. మేము కాల్ చేసినప్పుడు చెప్పాము దట్ ఆన్లైన్లో ఉంది, మీకు ఇలాగా అసైన్మెంట్స్ అన్ని కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది అని మేము చెప్పుకున్నాము. సో అది ఎలా చేయాలి ఏంటి కొన్ని డౌట్స్ ఇంకా మీకు ఉన్నాయి కదా. సో టు క్లియర్ ఆల్ సచ్ డౌట్స్ వీ హ్యావ్ కమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ యూ హ్యావ్ టు అప్లోడ్ ద అసైన్మెంట్ గివెన్ టు యువర్ కిడ్. అసైన్మెంట్ అంటే ఇంకేం కాదండి, ప్రాక్టీస్ బుక్, యాక్టివిటీ బుక్, ఇవన్నీ కూడా మీకు ఆర్డర్లో ఇచ్చేసి ఉన్నాయి. అందులో మీరు చూసుంటారు, చూసున్న వాళ్ళకి అర్థమవుతుంది. చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే లాగిన్ అయ్యి ఇంకా చూడకుండా ఎవరైనా ఉంటే కనుక please just log in yourself and check through it, then you'll understand. సో నా ఇప్పుడు నేను మామూలుగా అది ఒకసారి ఓపెన్ చేసి ఏ ఆప్షన్ ఎలా యాక్సెస్ చేయాలి, స్టూడెంట్ యాక్సెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సీ హియర్. సీ ఐ హ్యావ్ ఆల్రెడీ ఓపెన్, నేను ఒక స్టూడెంట్ ఐడి తోటి ఓపెన్ చేయడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ ఫర్ యూ. హోప్ యూ కెన్ సీ హియర్. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ఐ హ్యావ్ ఓపెన్ స్టూడెంట్ యూకేజీ స్టూడెంట్ ఐడి తోటి ఓపెన్ చేశాను. సి యూ హ్యావ్ ద ఆప్షన్స్ లైక్ దిస్. See, I will be explaining all the options here. First one is recently accessed courses. ఇవేమి కాదండి, ఆ పర్టికులర్ స్టూడెంట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండు ఒకసారి ఓపెన్ చేసి చూసటం వల్ల ఇలా రీసెంట్లీ యాక్సెస్డ్ కోర్సెస్ వచ్చాయి. నెక్స్ట్ కోర్స్ ఓవర్వ్యూ. కోర్స్ ఓవర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ మీకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ వస్తాయి, లైక్ ఇంగ్లీష్, ఈవీఎస్ అండ్ మ్యాథ్స్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇంగ్లీష్. నేను ఫస్ట్ ఇంగ్లీష్ తీస్తున్నాను టు మేక్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద ఆప్షన్స్. See here, these are rhymes. రైమ్స్ అన్నీ కూడా మీకు కంటిన్యూస్గా ఉన్న రైమ్స్ అన్నీ వచ్చేసాయండి ఇక్కడ. See here, first I am going with the phonic song. చూడండి, ఇది వచ్చేసి యానిమేషన్. మనకు ఉంటుంది కదా యూట్యూబ్లో, వీళ్ళు జనరల్గా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు యానిమేషన్స్ మీద, సో అలాగే ఉంటుంది ఇది. Okay, this is the animation. Then we go with the live action. Like మేము ఎలా కనిపించి మీకు చెప్తున్నామో అలా లైవ్ యాక్షన్ కూడా ఉంది for the better understanding. They can happily enjoy using this. వాళ్ళు ఎప్పుడైనా బోర్ ఫీల్ అయితే aeroplane, aeroplane, mountain, bumblebee. See here. సో ఎప్పుడైనా వాళ్ళకి బోర్ ఫీల్ అవుతున్నారు, సో వీ కెన్ చేంజ్ ద టాపిక్ అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద రైమ్స్ ఫర్ దెమ్. సో ఇన్ దిస్ వే దెల్ బి హ్యావింగ్ ద రైమ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూపించానండి మీకు రైమ్స్ సెక్షన్లో. సో కమింగ్ టు ద టాపిక్స్. See, eye activity. What is eye activity?
సో మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. క్లాస్లో ఉంటే మేము 2-3 టైమ్స్ వీళ్ళకి పదే పదే అవి చేయిస్తామని మీకు చెప్తూ ఉన్నాము, లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ పెడతామని. సో నౌ యాజ్ యూ ఆల్ నో ఇప్పుడు ఇది పాసిబుల్ కాదు కాబట్టి దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ దిస్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మీరు రివిజన్ చేయించేటప్పుడు వాళ్ళకి ఎంతవరకు వచ్చింది ఆ టాపిక్ అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇలాంటివి మీకు చాలా హెల్ప్ అవుతాయి. Donkey. See, they have to mark on the picture. Donkey and chepper they can identify. So, వాళ్ళు donkey చేస్తే సరిపోతుంది. See here. Hat. For example, hat. వాళ్ళకి తెలియదు hat అంటే. So, what I'm doing is నాకు తెలియదండి hat అంటే. So, they're not going to accept it. So, when you go with hat, see, hat. Fish. In this way, you are having enough Socks. సో ఇలా మీరు వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళ వర్డ్ అండ్ పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంది, వర్డ్స్కి రిలేటివ్ పిక్చర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అనేది మీరుగా చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు ప్రత్యేకించి మేము క్లాసెస్ చెప్పాం కదా, మేము చెప్పిన తర్వాత మీరు ఆ యాక్టివిటీస్ ఎలా చేయించాలి, మీకు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదండి. యూ కెన్ గో విత్ ద యాక్టివిటీ అండ్ యూ విల్ హ్యావ్ ద రివిజన్ టు see here. యాక్చువల్లీ నేను ముందు చెక్ చేయడం కోసం అని చెప్పి ముందే మేము తీసి ఉంచాము. సో మీకు ఆయన కోసం నేను ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి. see here రివిజన్ టూల్ అంటే వీళ్ళకి లెటర్స్ ఫస్ట్ రివిజన్ పార్ట్ మీకు ఏముందో తెలుసు, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రెండు ఇచ్చున్నాం కదా, కొంతవరకు కంప్లీట్ కూడా అయ్యింది వీళ్ళకి. సో యూ కెన్ గో త్రూ దిస్. ఇది మీరు చూసుకోవచ్చు అండి ఇలాగా. సో ఎప్పుడన్నా వాళ్ళ మిడిల్లో మూడ్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువే ఉంటాయి, ఇంట్లో ఉంటున్నారు కదా, చాలా ఇబ్బంది పెడతారు మిమ్మల్ని, వీ నో దాట్. సో వాళ్ళు ఏదైనా మధ్యలో పాజ్ చేసినా యూ కెన్ గో బ్యాక్. సో యాక్చువల్లీ మేము పూర్తిగా చేయకుండా అలా ఆపిన దానికి చూసారు కదా, కంటిన్యూ ద లాస్ట్ అటెంప్ట్ అని చూపిస్తున్నారు. సో నేను కొంచెం తీసి వెనక్కి వెళ్ళాను కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దట్. అది ఎవ్వరూ చేయలేదండి, నేనే చేశాను. ఓకే, మళ్ళీ ఎవరైనా పేరెంట్స్ చేశారేమో మా కిడ్స్కి ఇంకా చేయలేదని ఎవరు టెన్షన్ పడద్దు. మేమే ఆ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మొత్తం చెక్ చేయడానికి యూజ్ చేశాను అది. ఓకే పేరెంట్స్. సో నెక్స్ట్ కమింగ్ హియర్ ఆన్లైన్ టెస్ట్. వీళ్ళకి సార్ నుంచి వీళ్ళ క్లాస్కి వచ్చి టెస్ట్ తీసుకునే దానికన్నా ముందే వీళ్ళకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి స్కూల్స్ వీఆర్ నాట్ ష్యూర్ ఎప్పుడు అవుతాయో ఎలా స్టార్ట్ అవుతాయో ఎవరికి తెలియదు. సో ఫర్దర్ వీళ్ళకి ఏంటంటే ఎంతవరకు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారనేది మనకు తెలియాలి కాబట్టి వీ ఆప్ట్ ఫర్ ఆన్లైన్ టెస్ట్. they'll be giving the time limit. ఇక్కడ మీకు టైం లిమిట్ ఉంటుందండి, ఇంత ఎంత టైం అయినా తీసుకోవచ్చు అని కాదు, ఓన్లీ వన్ టైమే వీ హ్యావ్ టు డూ ఇట్. సో 1 అటెంప్ట్ అలౌడ్ కాబట్టి మళ్ళీ ఆ కిట్ ఇబ్బంది పడకుండా నేను ఇదైతే ఓపెన్ చేయలేదు. ఓకే పేరెంట్స్. సో నెక్స్ట్ విల్ గో విత్ ద మెయిన్ టాస్క్, అసైన్మెంట్స్ అని ఉన్నాయి 1, 2, 3 అంటే ఆల్రెడీ కొంతమందికి ఓపెన్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ స్టిల్ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ రైట్. ద పేజ్ ఈజ్ లోడింగ్, స్లోగా లోడ్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్. సో అసైన్మెంట్ నెంబర్ 1. సో చూసారా పేరెంట్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. కంప్లీట్ ద కలరింగ్ యాక్టివిటీ అండ్ ద అదర్ యాక్టివిటీస్ గివెన్ ఇన్ పేజ్ 4 ఆఫ్ ద యాక్టివిటీ బుక్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ కలరింగ్ యాక్టివిటీ చేస్తున్నారు, మేము ఆల్రెడీ మీకు ఇచ్చేసాం అది. అండ్ మ్యాచ్ ద క్యాపిటల్ టు స్మాల్ లెటర్స్ ఆఫ్ పేజ్ 5 అంటే అది చేస్తున్నారు, ఐ గెస్ కొంతమంది చేయలేదు. సో హియర్ మీరు ఇక్కడ చూసారంటే సబ్మిషన్ స్టాటస్, గ్రేడింగ్ స్టాటస్, డ్యూ డేట్, టైమ్ రిమైనింగ్, లాస్ట్ మోడిఫైడ్, సబ్మిషన్ కమెంట్స్, రైట్. సో ఇక్కడ సబ్మిషన్ స్టాటస్ అంటే ఎవ్వరు కూడా ఇంకా నాకు అక్కడ పంపించలేదు, మీరు ఎవ్వరు కూడా అక్కడ ట్రై చేయరు కాబట్టి ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి నో అటెంప్ట్ అని చూపిస్తుంది. గ్రేడింగ్ స్టాటస్ అది ఇంకా ఏం లేదు, కంగారు పడకండి. డ్యూ డేట్ అంటే మాత్రం మేము టైం లిమిట్ ఇస్తాము. మీరు అనుకోవచ్చు మేడం మీరు ఇవాళ క్లాస్ చెప్పేశారు, రేపు ఎప్పుడు చేయాలి ఎలా తెలుస్తుందంటే మీకు అది ఒక రిమైండర్ కింద మేము ఇన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు, పీరియడ్ ఆఫ్ టైం మేము ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో మేము ఎప్పుడైతే పీరియడ్ ఆఫ్ టైం మీకు మెన్షన్ చేసామో యూ కెన్ సీ దట్ హియర్. ఇఫ్ వీ గివ్ యూ 1 వీక్ టైం, సపోజ్ ఇవాళ ఇచ్చామండి, ఇవాళ 2nd కదా, ఇవాళ మీకు హోంవర్క్ అలాట్ చేసి వీ హ్యావ్ గివెన్ యూ సపోజ్ 1 వీక్ టైం. సో నెక్స్ట్
సో 9th కానీ లైక్ 8th కానీ అలా మా ఇష్టం. సపోజ్ 10 days 12th కానీ విల్ మెన్షన్ ద టైమ్ హియర్. మేము ఆ టైం మెన్షన్ చేస్తాం కాబట్టి మీకు ఇంకా ఎంత డ్యూ ఉంది, ఎన్ని డేస్లో మీరు వర్క్ కంప్లీట్ చేయొచ్చు అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా పేరెంట్స్? సో నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఈస్ హౌ టు అప్లోడ్ ద హోంవర్క్ డన్ బై యువర్ కిడ్స్. సో ఎలా చేస్తారు అంటే యాడ్స్ అడ్మిషన్. మీరు ఫస్ట్ యాడ్స్ అడ్మిషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యూ విల్ బి హ్యావింగ్ 2 types ఆఫ్ సబ్మిషన్స్. చూసారు కదండి, ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అంటే యూ కెన్ టైప్ సంథింగ్. ఏదైనా టైపింగ్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటే యూ కెన్ యూజ్ దిస్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ దట్, మీరు అన్నాం కదా మీరు అసైన్మెంట్ చేయించిన తర్వాత పిక్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా అప్గ్రేడ్ అయిన తర్వాత మేము మీకు చెప్తామని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సీ హియర్ పేరెంట్స్, ఇక్కడ ఉన్నది కదా ఇదండి మెయిన్, ఎక్కువ యూజ్ చేసేది ఇదే అవుతుంది. సో కమింగ్ హియర్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. సో చూసారండి, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేశానో నేను ఐ హ్యావ్ క్లిక్డ్ హియర్. సో వాట్ హ్యాపెండ్, ఒక పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ. సో వాట్ ఇట్ ఈస్ టెలింగ్, అప్లోడ్ ఏ ఫైల్. ఒక ఫైల్ అప్లోడ్ చేయొచ్చు. సో ఏ ఫైల్ అప్లోడ్ చేయాలి, చూజ్ అ ఫైల్. సో వెన్ ఐ గో టు చూజ్ ఫైల్, నాకు ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ ఓపెన్ అయ్యాయి. చూసారండి, ఇక్కడ ఫోల్డర్స్ ఓపెన్ అయ్యాయి. సో మీకు ఇలాగా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పీసీ కానీ ఎవరిది ఓపెన్ చేసినా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. బట్ కమింగ్ టు మొబైల్స్, ఎక్కువ మంది మొబైలే యూజ్ చేస్తారు. మొబైల్ యూజ్ చేసినప్పుడు మీకు గ్యాలరీ డ్రైవ్స్లో మీరు సేవ్ చేసుకుంటారు కదా, అవి ఓపెన్ అవుతాయి. ఓకే పేరెంట్స్? సో మీకు అక్కడ మొబైల్లోనూ ల్యాప్టాప్లో ఆర్ పీసీలో మీకు వచ్చే డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ అయితే మీకు మొబైల్లో గ్యాలరీ అంటే మీరు ఫోటోస్ తీస్తారు కదా, మీరు తీసిన పిక్స్ అన్ని ఉన్న గ్యాలరీ ఓపెన్ అవుతుంది. హియర్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ వాట్ ఎవర్ అవి ఓపెన్ అవుతాయి. ఐఎమ్ షోయింగ్ యూ. సపోజ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్. చేసిన వర్క్ మీరు సెలెక్ట్ చేసేసారు అక్కడ. అప్లోడ్ దిస్ ఫైల్. అప్పుడు లాస్ట్ మీరు ఇవ్వాల్సిన ఆప్షన్ ఏంటి అంటేనండి అప్లోడ్ దిస్ ఫైల్. సీ హియర్, నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను, అది అప్లోడ్ అయిపోయింది. బట్ బై మిస్టేక్ మీరు అది కాదు అప్లోడ్ చేయాల్సింది, అది కాదు, బై మిస్టేక్ వేరే ఏదో అప్లోడ్ చేశారు. సో వాట్ టు డూ, అప్పుడు ఏం చేయాలంటే నథింగ్, యూ నీడ్ నాట్ పానిక్, జస్ట్ క్యాన్సిల్ ఇట్. సో క్యాన్సిల్ చేశారు కదా, వీఆర్ బ్యాక్ టు ద సేమ్ పేజ్. అప్పుడు మళ్ళీ మీరు కావాలంటే ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే పేరెంట్స్, యూ కెన్ హ్యాపీలీ యాడ్ హియర్. In this way, you can upload the work, or whatever work or assignment, whatever you can call with any name. అది మీరు దీని ద్వారా చేయాల్సి ఉంటుంది మాకు. So we teachers will get all the submissions, we'll do the corrections and we will send you back. Okay parents, ఇదనే కాదండి మీకు ఇంకా ఉంటాయి ఒక్కొక్క దానికి. ఇదైతే రివిజన్ పార్ట్ చూసారు కదా, టాపిక్ వైజ్ ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, వవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. సీ హియర్ యానిమేషన్. సో మీకు చెప్పాం వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అలా పెట్టినప్పుడు యూట్యూబ్లో కార్టూన్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయని చెప్పాము. సీ హియర్ పేరెంట్స్, As you know, there are 26 letters in the English alphabet. Out of these, only 5 letters are called vowels. They are A, E, I, O, U. ఓకే పేరెంట్స్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పేజ్ మనకి నెట్ సిగ్నల్ అది వీక్గా ఉంటే కనుక అది లోడ్ అవ్వడానికి మీకు టైం పడుతుందండి. సో మీకు ఓన్లీ ఫస్ట్ వాయిస్ వచ్చేసి వీడియో కనిపించదు, ఇదేంటి వీడియో లేదని అనుకోవద్దు. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఇట్ విల్ గెట్ లోడెడ్, ద పేజ్ విల్ గెట్ లోడెడ్ అండ్ యూ కెన్ సీ ద వీడియో. ఓకే పేరెంట్స్, దిస్ ఈస్ ద యానిమేషన్. అండ్ యానిమేషన్తో పాటు యూ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా ఉంది. సీ హియర్, యూ కెన్ సీ ద ఎక్స్ప్లెనేషన్ వీడియో. Hello children, happy learning. I think all of you are ready for today's class. Come on, let's start. Today's topic is vowels and consonants. You all know that there are 26 letters. Do you remember the letters of the English alphabet? Come on. So in this way you will have a teacher explanation video given by our Astrogen. కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. దే టేక్ ద క్లాస్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్,
మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో తీసుకెళ్తారండి. సో అందరికీ ఇదేలాగా అర్థమవుతుంది అన్న గ్యారంటీ లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఫ్రమ్ అవర్ సైడ్. టీచర్ సైడ్ నుంచి మా వైపు నుంచి కూడా ఆ టాపిక్కి సంబంధించిన వీడియో మేము ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. సో మా ఆఫ్లైన్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. చాలామంది పేరెంట్స్ అడిగితే బాగుంటుందా బాగోదా అని చెప్పి కొంతమంది అడిగేశారు. కొంతమంది ఇంకా హోల్డ్ అయ్యి కొద్దిగా ఆ టెన్షన్లో కూడా ఉంటారేమో, మొత్తం ఇలా ఇచ్చేసారు కదా పిల్లలకి గైడెన్స్ ఉండదా, టీచర్కి ఫాలోఅప్ ఉండదా, టీచర్ ఫాలోఅప్ ఉండదా అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్. దీంతో పాటు మా వీడియో కూడా వస్తుంది. సపోజ్ ఇప్పుడు వవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఉన్నదంటే మేము క్లాస్ చెప్తాము. we are going to send that video to you. It will be easy for you and your kids to understand the concept. నేను మిమ్మల్ని కూడా పేరెంట్స్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తానండి, యూ ఆల్రెడీ నో. ఇప్పుడు మేము చేసేది ఎంత ఉంటుందో మీరు చేసేది కూడా అంతే ఉంటుందండి. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. అది మొత్తం అలా వెళ్ళేటప్పుడు పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం కష్టం. So we are sending our explanation video also. Soon we are going to start our classes and we are going to provide you with our explanation video links. Okay parents, so next I am going with, see here మీకు ఇంకా అనిపించవచ్చు ఐ కోర్స్ బుక్ ఐ ప్రాక్టీస్ బుక్ ఏంటి అని. ఇదేం కాదండి, మామూలుగా మీకు ఎలా అయితే మీ కోర్స్ బుక్స్ మీ దగ్గర ఎలా అయితే కనిపిస్తున్నాయో సో అవే జస్ట్ ఇలా ఈ బుక్ ఫామ్లో కనిపిస్తాయి మీకు, నథింగ్ ఎల్స్. ఎప్పుడైనా మీరు సడన్గా అక్కడక్కడ మీరు చూపించాలి కిడ్స్ కంటే మీకు హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు అసైన్మెంట్స్, సి ఒక టాపిక్ మనం చెప్పాము అంటే దాన్ని బేస్ చేసుకుని యాక్టివిటీలోనూ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ప్రాక్టీస్ బుక్ ఆల్సో, రెండు ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు. సో అసైన్మెంట్స్ ఆర్ గివెన్ అకార్డింగ్ టు ద టాపిక్ వైజ్ అసైన్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది మేము ఎలా ఇస్తామనేది మీకు మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏ ఆర్డర్లో ఇస్తామో ఎలా ఇస్తామనేది. So these are about assignments and this is another topic. మీకు ప్రతి టాపిక్ ఉంటుంది. ఓకే పేరెంట్స్, దిస్ ఈస్ స్మార్ట్ ప్యారెట్. ఇట్ ఈస్ ఎ స్టోరీ కూడా వీళ్ళకి యానిమేషన్ లాగే ఉంటుంది మొత్తం అంతా. The smart parrot. జస్ట్ లైక్ మల్టీమీడియా. Once there. See here, ఇక్కడ మీరు చూసారు కదండి, అది ఎలా అయితే వెళ్తుందో ప్యారెట్ వెళ్ళటం అదంతా కూడా ఇక్కడే ఉందనుకుంటున్నారు. లేదు, ఇన్ స్కూల్ జరిగేటప్పుడు కూడా మేము ఇలాగే చెప్తాము. ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, నెక్స్ట్ వి గో ఫర్ ద మల్టీమీడియాలో కూడా వీళ్ళకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వి గో అండ్ కమింగ్ టు ద ఐ యాక్టివిటీ ఏంటి అనుకోవచ్చు మీరు. సో వాళ్ళకి ఆ స్టోరీ యొక్క ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి సీక్వెన్స్ ద పిక్చర్స్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఒకసారి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కోర్స్ బుక్ చూసిన తర్వాత దే కెన్ సీక్వెన్స్ ద పిక్చర్స్. ఇలా డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి కదండి, సో ఆ పిక్చర్స్ వాళ్ళు చూసి ఐడెంటిఫై చేయగలరు. సో దిస్ ఇస్ పిక్చర్ నెంబర్ 1, సో దిస్ ఈస్ పిక్చర్ నెంబర్ 2, this is picture number 3 and this is picture number 4. Okay parents, so ila kaadu. The smart parrot. We want to check another one. So once again మీకు అనిపించవచ్చు ఇప్పుడు మేడం కాబట్టి కరెక్ట్గా పెట్టేశారు, పిల్లలు కరెక్ట్గా పెట్టకపోతే ఎలాగా అని చెప్పి. ఇట్స్ నాట్ లైక్ దట్. వాళ్ళు మిస్టేక్ చేశారు అంటే ఇట్ విల్ షో. See how many times they wanted to do it, they can't do that. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసిన మిస్టేక్ క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. క్రాస్ చెక్ చేసుకొని దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ యూ కెన్ ఆల్సో ఈజీలీ హెల్ప్ దెమ్. సో ఈవెన్ ఇక్కడ చూసారంటే మీరు ఆర్ట్ జోన్ అని ఉన్నది. ఆర్ట్ జోన్ ఈజ్ నథింగ్ బట్ మీకు అన్ని బుక్స్తో పాటు 7th బుక్ ఒకటి ఉన్నదండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఆర్ట్ జోన్ బుక్. సో అందులో డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయొచ్చు వీళ్ళు. సో ద మేకింగ్ ఆఫ్ దట్ ఆర్ట్, అది ఎలా చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉన్నది. ఓకే పేరెంట్స్, సో ఉన్న బుక్స్ అప్లోడ్ ద homework also I have shown you. Okay, it's till now I have explained you every option regarding this Astagen. మీరు ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా చెప్పాను. సో ఇవి కాకుండా మెయిన్ కన్సర్న్ ఈజ్ SMS alerts. సో మేము మీకు ముందే చెప్పున్నాము, మేము మా ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తామని.
ఇప్పటిదాకా మేము అన్నీ కూడా లింక్స్ అనేవి మీకు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తున్నాము. బట్ ద థింగ్ ఈజ్ చాలామంది పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే మాకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదండి, మా ఫోన్ నెంబర్ అప్డేట్ అవ్వలేదని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే అప్డేట్ అయ్యున్నా కూడా రావట్లేదు. దట్ ద ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ మెయిన్ ఇష్యూని కన్సిడర్ చేసి వీఆర్ ప్రొవైడింగ్ వన్ మోర్ ఆప్షన్ ఫర్ యూ, దట్ ఈస్ అనౌన్స్మెంట్స్. ఇక్కడ మీరు అనౌన్స్మెంట్స్ అనేది చూసినట్లయితే వన్స్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్. See here, అనౌన్స్మెంట్స్ అని కనిపిస్తుంది కదండి. ఈ అనౌన్స్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ మేము మీకు ఏ వీడియో అయితే ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నామో యూట్యూబ్లో, దాని యొక్క లింక్ అనేది మేము ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తాము. See here, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ వీడియో పెట్టాము. హియర్ వీ హ్యావ్ ఎ టాపిక్ కాల్డ్ రివిజన్. ఇక్కడ రివిజన్ అనే టాపిక్ కనిపిస్తుంది కదండి. సో మీకు ఏ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము, దేని రిలేటెడ్ వీడియో మీకు తెలియడానికి దాని యొక్క టైటిల్ ఇక్కడ పెట్టాము. See here, now I am going to click that. Jumping, jumping. Jajaji. Kicking, kicking. Kakaki. Laughing, laughing. See here పేరెంట్స్, ఆల్రెడీ చాలా మందికి ఈ లింక్ వచ్చి ఉంటుంది, మీరు ఈ వీడియో కూడా చూసుంటారు. సో హియర్ ద టాపిక్ ఈజ్ A to E. సో A to E అనేది ఇంగ్లీష్లో. సో ఐఎమ్ టేకింగ్ దిస్ బ్యాక్ అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ప్రస్తుతం మీరు లింక్ చూసారు కదా, నేను బ్యాక్ చేస్తున్నాను. See here, what is the subject here? ఇంగ్లీష్ సబ్జెక్ట్లో రివిజన్ అనే పార్ట్ తీసుకున్నాము. రివిజన్లో once again I am showing you. Jumping, jumping. See here, రివిజన్ లో A to E. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ బుక్ తీసినట్లయితే మీకు అక్కడ A to E అనేది మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అది పంపించేశారు, కొంతమంది పంపించలేదు. దట్స్ అన్ అదర్ థింగ్. సో ఒక్కసారి మీకు అది అర్థం కావాలని ఓల్డ్ వీడియోనే మేము మళ్ళీ అప్లోడ్ చేసాము. సో నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, ఇది సబ్జెక్ట్ వైజ్ అనేది మేము ఇలాగా మీకు లింక్ పెడతామండి. ఐ విల్ షో యూ ఫర్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో. హియర్ వీ హ్యావ్ అప్లోడెడ్ ఫర్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ see here, I am going with EVS. See here, EVS కి చూసినట్లయితే మీకు ఇక్కడ కూడా అనౌన్స్మెంట్స్ అని కనిపిస్తున్నాయండి. సో ఇఫ్ వి టీచ్ ఏ టాపిక్ ఇన్ ఈవీఎస్లో కనుక ఒక టాపిక్ చెప్పినట్లయితే మేము ఆ లింక్ అనేది మేము ఈవీఎస్లో అప్లోడ్ చేస్తాము. సో ద థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, మీరు రెగ్యులర్గా ఈ యాప్ని చెక్ చేసుకుంటూ ఉండడమే అంతే. సో మీకు ఎస్ఎంఎస్ రాలేదు, ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల స్కిప్ అవుతున్నాయి, మేము పంపిస్తున్నా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ తీసుకునేటప్పుడు అది మన చేతిలో లేదు కదండి, అన్ఫార్చునేట్గా స్కిప్ అవుతున్నాయి. సో ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ ఏంటంటే ప్రత్యేకించి మీరు మళ్ళీ ఎస్ఎంఎస్ ఎప్పుడు వస్తుంది, ఆ టైంకి వచ్చిందా లేదా అని పర్టికులర్గా టెన్స్ అవుతూ వెయిట్ చేయక్కర్లేదు. సింపుల్గా యూ కెన్ లాగిన్ ఇన్ టు యువర్ యాప్ అండ్ యూ కెన్ చెక్ ఇట్. మీ అకౌంట్లోకి మీరు హ్యాపీగా లాగిన్ అవ్వచ్చు, అనౌన్స్మెంట్స్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇట్ మే బి ఇంగ్లీష్, ఈవీఎస్ ఆర్ మ్యాథ్, 3 సబ్జెక్ట్స్లో ఏమైనా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇంకొక ఇష్యూ కూడా ఉన్నది, అదేంటంటే కొంతమందికి నెట్ సిగ్నల్ చాలా వీక్గా ఉండే ఛాన్సెస్ ఉన్నది, డిపెండ్స్ ఆన్ ద ఏరియా. సో అలా ఉన్నప్పుడు మాత్రం యూ కెన్ కాంటాక్ట్ అస్. అప్పుడు మీరు ఒకసారి మాకు కాంటాక్ట్ చేసి చెప్తే విల్ డూ వాట్ వీ కెన్ డూ. మేము చేయగలిగింది మీకు అప్పుడు ఎలా సపోర్ట్ చేయాలో మేము అప్పుడు చూస్తాము. బట్ పేరెంట్స్ ప్లీజ్ నోట్ దిస్ డౌన్. మీరు ఖచ్చితంగా మీకు వీడియోస్ రావట్లేదు, మీకు అక్కడ ఏదన్నా యాప్ మానిటరింగ్లో ప్రాబ్లం ఉంది, యాక్సెస్ అవ్వట్లేదు, యాక్సెసింగ్లో ప్రాబ్లం ఉంది, అలా ఏ ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. ఎలా అవుతుందంటే మేము చెప్తాము అని వెయిట్ చేసి కొంతమంది లాట్స్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ అస్. మేము చెప్తాము అని మీరు వెయిట్ చేస్తున్నారు, మేము ఆల్రెడీ చెప్పుకుంటున్నాము, పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు అనేది మేము తిరిగి కాల్ చేసే వరకు తెలియట్లేదండి. మేము ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నాము, ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్లీజ్ మాకు చెప్పండి. మీరు ఎయిదర్
అస్తమాను డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని ఫీల్ అయితే జస్ట్ మెసేజెస్ ఫస్ట్ మీరు మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. సో వాట్సాప్ కాకపోతే డూ ఎస్ఎంఎస్ వస్తుంది కదండి, సో ఎస్ఎంఎస్ అయినా చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎల్స్ బాగా అర్జెంట్ అయితే మీకు ఆ హోంవర్క్స్ చేయించడంలో ఏదైనా ప్రాబ్లం అయితే బాగా అర్జెంట్ అయితే యూ కెన్ కాల్ అస్. సో ఈ ఎస్ఎంఎస్ ప్రాబ్లం అనేది మీకు ఉండదు. మళ్ళీ చెప్తున్నానండి, ఎస్ఎంఎస్లు కనుక మీకు లేవు కాబట్టి ఎల్ఎంఎస్ అనేది చూడండి, యాస్టేజన్ యాప్లో మీరు అనౌన్స్మెంట్స్ చెక్ చేయండి. లేదు మీకు అది పేజ్ లోడ్ అవ్వట్లేదు, మేము డ్యూ డేట్ ఇస్తున్నామని చెప్పాం కాబట్టి మీకు రావట్లేదు, సో ప్లీజ్ మేక్ ఏ కాల్ టు అస్, మాకు కాల్ చేసో మెసేజ్ చేసో కాంటాక్ట్ చేయండి. సో ఇదంతా చేసేది పిల్లల కోసమే కదండి, సో ప్లీజ్ కన్సిడర్ ఇట్. నేను మళ్ళీ చెప్తున్నాం ఆ విషయము. ఓకే పేరెంట్స్, సో ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. సో పేరెంట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అయితే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించింది మొత్తం కూడా యూకేజీ చూపించానండి, నాట్ ఎల్కేజీ అండ్ నర్సరీ, బికాస్ 3 కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ నర్సరీ కిడ్స్ అనే వాళ్ళకి ప్రాక్టీస్ బుక్ ఉండదండి, అది ఒకటే డిఫరెన్స్. రిమైనింగ్ ఆల్ సేమ్, అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. సో దెర్ విల్ బి నో ఇష్యూ. ఒక క్లాస్ ఎలా ఉంది వేరే క్లాస్ ఎలా ఉంటుందో అని చెప్పి ఎల్కేజీ పేరెంట్స్ అండ్ నర్సరీ పేరెంట్స్ వరీ అవ్వద్దు, అందరికీ ఒకటే ప్యాటర్న్. ఈ అనౌన్స్మెంట్స్ అనే ఆప్షన్ కానీ అన్ని క్లాసెస్కి కామన్ అండి, బికాస్ వీ హ్యావ్ యాస్టేజన్ ఫర్ ఆల్ ద 3 క్లాసెస్. దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ దిస్ టు టెల్ యూ. సో మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్. మీరు కంపల్సరీ అనౌన్స్మెంట్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో చేయండి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మేము నెక్స్ట్ ఎప్పుడైతే మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తామో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎస్ఎంఎస్ అలర్ట్స్. లింక్స్కి సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ అయితే ఇవ్వమండి. క్లాస్ లింక్స్ మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ లింక్స్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు. మీరు అనౌన్స్మెంట్స్లో చెక్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ అనౌన్స్మెంట్స్లో లేవు, లేదా మీకు ఆ పేజ్ యాక్సెస్ అవ్వట్లేదు, నెట్ ఇష్యూ వల్ల లోడ్ అవ్వట్లేదు, ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ప్రీ ప్రైమరీ సైడ్ చూసుకుందామంటే 100+ కిడ్స్ ఉన్నారండి. సో క్లాస్ వైజ్ చూసుకున్న ఎక్కడో 1 or 2 కిడ్స్ వాళ్ళకి అవ్వట్లేదు అన్న విషయం మాకు కాంటాక్ట్ చేస్తే తప్ప తెలీదు, లేదా మళ్ళీ మేము మొత్తం అందరినీ ట్రేస్ చేయాలి, ఎవరికి వెళ్తున్నా ఎవరికి వెళ్ళట్లేదు అని మేము ఆల్మోస్ట్ ఉన్న క్లాస్లో కిడ్స్ అందరికీ కాల్ చేయాలంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్ విల్ బి. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం అని మీకు అర్థమవుతుంది కదండి, ప్లీజ్ సో కన్సిడర్ చేయండి. సో ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ కాంటాక్ట్స్. సో మాకు ఒక్కొక్కసారి మల్టిపుల్ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు, అంటే ఇది కాదు అది, మాకు ఏ నెంబర్ సేవ్ చేసుకోవాలో తెలియట్లేదండి, ఏ కాంటాక్ట్లో కాంటాక్ట్ చేస్తే పేరెంట్స్ మాకు కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది, ఇవి మాకు అర్థం కావట్లేదు. వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ సమ్ టైమ్స్. సో ప్లీజ్ కీప్ యువర్ కాంటాక్ట్స్ టు మినిమం కాంటాక్ట్స్ ఇవ్వండి మేడం ఆర్ సార్ హూఎవర్. ఏంటంటే మీ వాట్సాప్ నెంబరు మీ ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే నెంబర్ మాకు ఇవ్వండి. సో మేము ఏదైనా మీకు పెట్టాలంటే మళ్ళీ వాట్సాప్ నెంబర్కి పెట్టడానికి మాకు ఈజీగా ఉంటుంది. లేదా మీరు 3 or 4 కాంటాక్ట్స్ కనుక యూజ్ చేసినట్లయితే అవి మేము కన్సిడర్ చేయమండి. ఈసారి నుంచి మాత్రం కన్సిడర్ చేయము, ఎందుకంటే మాకు చాలా ఇష్యూ అవుతుంది. సో అన్నోన్ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేయడం అనేది జరగదు. సో ప్లీజ్ డూ కన్సిడర్ దిస్ పేరెంట్స్. ఓకే, ఇంకా ఏమన్నా అప్డేట్ ఇష్యూస్, ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ ప్రాబ్లం వచ్చి కనుక మీ నెంబర్ చేంజ్ చేసినట్లయితే ఖచ్చితంగా పర్టికులర్ టీచర్కి మీరు కాల్ చేసి చెప్పండి, మేము తప్పకుండా దాన్ని కన్సిడర్ చేసి ఆఫీస్లో మేము చేంజ్ చేసుకొని మేము కూడా ఆ కాంటాక్ట్ మార్చుకోవడానికి బాగుంటుంది. సో దిస్ ఈజ్ అ టీమ్ వర్క్ బిట్వీన్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కిడ్స్. సో పేరెంట్స్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ఇప్పటిదాకా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. సో చిన్న ఇష్యూస్ మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఇప్పుడు షేర్ చేసుకున్నాం కదండి, అది కూడా కన్సిడర్ చేయండి ప్లీజ్, సో దట్ వీ కెన్ గో విత్ ద క్లాసెస్ ఇన్ ఏ స్మూత్ వే. సో ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూసారో సో నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి మా ఆఫ్లైన్ వీడియోస్ అనేవి కూడా మీకు ఇందులో అప్లోడ్ అవుతాయి. ప్లీజ్ డూ రెగ్యులర్లీ ఫాలో ద అనౌన్స్మెంట్స్. అండ్ అసైన్మెంట్స్కి వచ్చి మేము ఇచ్చిన డ్యూ డేట్ని ఖచ్చితంగా మ్యాక్సిమం కన్సిడర్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేయించండి. ఓకే పేరెంట్స్, నైస్ స్పీకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.